ఆరంకెల జీతం, రంగుల జీవితం. జాబ్ కొడితే రెండు చేతుల సంపాదన. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉద్యోగం చేయొచ్చన్నమాట. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల లైఫ్. అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో, లే ఆఫ్ అంటూ ఎప్పుడు ఏ సంస్థ బాంబు పేల్చుతుందో అర్థం కాని పరిస్థితి. కొన్నాళ్లుగా టాప్ సంస్థలు కూడా ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చేస్తున్నాయి. మళ్లీ మొదలైన ఊస్టింగ్ ఆర్డర్లతో సాఫ్ట్వేర్ రంగంలో కల్లోలం పెరిగింది. ఇంతకీ ఏ సంస్థలు ఎన్ని ఉద్యోగాలు తీసేశాయి, ఇకపై ఎన్ని తీసేయబోతున్నాయి? ఆఫ్లు, ఐటీ సెక్టార్ అల్లకల్లోలం. సైలెంట్ గా రాలిపోతున్న సాఫ్ట్వేర్ జాబ్స్. జాబు పోయి రోడ్డున పడుతున్న వేల మంది. ఉద్యోగులకు షాక్ ఇచ్చిన అమెజాన్, నెస్లే. వరల్డ్ వైడ్ గా టాప్ కంపెనీలది ఇదే బాట. ఐటీ ఉద్యోగులకు మోగుతున్న డేంజర్ బెల్స్. రాబోయే రోజుల్లో సీన్ వరస్ట్ గా ఉంటుందా? వారంలో 5 రోజులు పని, 6 అంకెల జీతం, బోనస్లు, ఇంక్రిమెంట్లు. కంపెనీ మారితే చాలు శాలరీ హైక్ అయ్యేది. కనీవిని ఎరుగని రేంజ్లో కనక వర్షం కురిసేది. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే కలల ప్రపంచం. ఇది ఐటీ ఫీల్డ్ పై చాలా మందికి ఉన్న అభిప్రాయం. అయితే ఇప్పుడు అలాంటి సాఫ్ట్వేర్ కలలు కనాలన్నా భయమవుతుందా అంటే అవును అన్నట్లుగానే పరిస్థితి కనిపిస్తోంది. లే ఆఫ్ల పేరుతో ఉద్యోగులకు ఐటీ కంపెనీలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే నెపంతో పింక్ స్లిప్ ఇచ్చేసి ఇంటికి పంపించేస్తున్నాయి. కొత్త ప్లేస్మెంట్స్ విషయంలోనూ ఇప్పుడు అవసరమా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పుడో రిక్రూట్ చేసుకుని ఇప్పటికీ ఆఫర్ లెటర్ ఇవ్వని కంపెనీలు ఎన్నో. చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ అని కాదు, దాదాపు అన్ని సంస్థలు ఈ లే ఆఫ్ బాట పడుతున్నాయి. తట్టాబుట్టా సర్దేసుకోండి అంటూ ఉద్యోగులకు చెప్పేస్తున్నాయి. మీటింగ్ అంటూ పిలిచి ఆఫీస్కి వచ్చాక పింక్ స్లిప్ ఇచ్చి ఉద్యోగులను పంపించేసిన ఘటనలు ఎన్నో. ఈ మధ్య ఓ అమెరికా కంపెనీ అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా ఒక్క కాల్తో భారతీయ ఉద్యోగులను తొలగించేసింది. 2025 స్టార్టింగ్ నుంచి అనేక టాప్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ లిస్ట్లో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా చేరింది. సంస్థ దాదాపు 15% ఉద్యోగులను తగ్గించాలని ఆలోచిస్తోంది. పీపుల్ ఎక్స్పీరియన్స్ టెక్నాలజీ టీమ్ అని పిలిచే హెచ్ఆర్ విభాగం నుంచి ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనుందని టాక్. వేరే డిపార్ట్మెంట్లలోనూ ఉద్యోగుల తొలగింపు ఉంటుందని తెలుస్తోంది. అమెజాన్ హెచ్ఆర్ విభాగంలో వరల్డ్ వైడ్ గా 10,000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులు, మౌలిక సదుపాయాలలో భారీ పెట్టుబడులతో తన ఖర్చులను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ సిబ్బందిని తొలగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీసీఎస్ మొదలుపెట్టిన లే ఆఫ్ మోత అన్ని కంపెనీలు ఫాలో అవుతున్నాయి. యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, గూగుల్ ఇలా టాప్ సంస్థలన్నీ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇస్తున్నాయి. టీసీఎస్ కంపెనీ 2 సార్లు సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 2% అని తెలుస్తోంది. లే ఆఫ్ కు సంబంధించి విప్రో సంస్థ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా ఆ సంస్థ దాదాపు 24,500 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఇకటు గ్లోబల్ ఐటీ సంస్థల్లో టాప్ అయిన యాక్సెంచర్ వరల్డ్ వైడ్ గా తన సంస్థల్లోని వర్క్ ఫోర్స్ లో 11,000 మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. ఇక సేల్స్ ఫోర్స్ సంస్థ 4,000 మంది, మైక్రోసాఫ్ట్ 4,000, ఐబిఎం 1000, కాగ్నిజెంట్ 3,500 మందిని తొలగించాయి. రాబోయే రోజుల్లో ఉద్యోగాల్లో కోతలు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కరోనా తర్వాత ఐటీ రంగంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. 2022, 2023 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2000 కంపెనీలు 4 లక్షల పై చిలుకు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. 2024లో దాదాపు 400 కంపెనీలు 1,10,000 మందికి పైగా కత్తెర వేశాయి. పెద్ద కంపెనీలే కాదు, స్టార్టప్స్ కూడా ఇదే బాట పడుతున్నాయి. దిగ్గజ కంపెనీలు వరుసగా లే ఆఫ్లు ప్రకటించడం ఉద్యోగుల్ని టెన్షన్ పెడుతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రైక్స్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు రెడీ అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 130 కంపెనీల్లో 61,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఎంతకు చేరుతుందనే భయాలు ఇప్పుడు ఉద్యోగుల్లో కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సంస్థలే కాదు, ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ నెస్లీ కూడా భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. 16,000 మంది ఉద్యోగులను తొలగింపునకు సన్నాహాలు చేస్తోంది. ఇకటు ప్రపంచవ్యాప్తంగా బయోఫార్మా రంగంలోనూ ఉద్యోగ కోతలు వెంటాడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5,900 ఉద్యోగాలకు కోత పడితే, రెండో త్రైమాసికంలో 8,600, మూడో త్రైమాసికంలో 280% పెరిగి 19,000కు పైగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఇక అగ్రరాజ్యం ప్రస్తుతం షట్డౌన్ సంక్షోభంలోకి వెళ్లిపోగా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోయాయి. దీంతో ఫెడరల్ ఉద్యోగులపై కూడా వేటు పడుతోంది. వైట్ హౌస్లో పనిచేసే 10,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఇదంతా ఎలా ఉన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఈ లే ఆఫ్ భయాలు మరింత ఎక్కువగా వెంటాడుతున్నాయి. మన దేశంలో సాఫ్ట్వేర్ అంటే ఉద్యోగం మాత్రమే కాదు, ఓ కళ, ఎమోషన్. అలాంటిది ఇప్పుడు ఆ ఉద్యోగమే భయపెట్టే పరిస్థితుల్లోకి వస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, లే ఆఫ్ పిడుగు ఎటు నుంచి పడుతుందో, పింక్ స్లిప్ చూడాల్సి వస్తుందోనని ఐటీ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. నిజానికి కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయాలు అలా ఉన్నాయి. మరి ఈ లే ఆఫ్లు ఎన్ని రోజులు కొనసాగబోతున్నాయి? అసలు సాఫ్ట్వేర్ రంగం ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఐటీలో ఈ లే ఆఫ్ కల్లోలానికి అసలు కారణాలు ఏంటి? సాఫ్ట్వేర్ జాబ్ కలకనే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? రాబోయే రోజుల్లో మరిన్ని లే ఆఫ్లు ఖాయమా? సాఫ్ట్వేర్ రంగం ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఐటీ రంగంలో కల్లోలానికి అసలు కారణమేంటి? సాఫ్ట్వేర్ రంగానికి ఎదురు కాబోయే సవాళ్లేంటి? సాఫ్ట్వేర్ కళను వదులుకోవడమే ఉత్తమమా? అమెజాన్, యాక్సెంచర్, విప్రో లాంటి కంపెనీలతో పాటు వరల్డ్ వైడ్ టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలు వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇంటెల్ 25,000 మంది, మైక్రోసాఫ్ట్ 15,000కు పైగా ఉద్యోగులు, మెటా 3,600, సిస్కో 1,000 మంది, ఒరాకిల్ 800 మంది. ఇలా లే ఆఫ్లు ప్రకటిస్తూ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి సంస్థలు. గత 25 ఏళ్లలో దేశంలో రయ్యున దూసుకుపోయిన ఐటీ రంగం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కనిపిస్తోంది. ఐటీ రంగం దేశ ఆర్థిక పురోగతికి ఎంతగానో దోహదం చేసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు భయపెడుతోంది. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అర్థం కాని పరిస్థితి చాలా మందిది. ఇది ఇక్కడితో అయిపోయేది కాదు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు ఉండబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఒక్క మన దేశంలోనే 50,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న పరిస్థితులు, తగ్గిన గిరాకీతో ఐటీ పరిశ్రమ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. తమ సిబ్బందిని తగ్గించుకోవడానికి ఐటీ కంపెనీలు అనేక మార్గాలను ఫాలో అవుతున్నాయి. పనితీరు సరిగా లేదని కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉండగా, ప్రాజెక్టులు లేవని మరికొందరిని లే ఆఫ్ చేస్తున్నారు. ఇంకొందరికి ప్రమోషన్లు ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా ఆలస్యం చేస్తున్నారనే టాక్ ఉంది. స్వచ్ఛంద రాజీనామాలు సమర్పించాలని కోరుతున్న కంపెనీలు కూడా ఉన్నాయి అనే చర్చ జరుగుతోంది.
ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిక్క నిర్ణయాలు కూడా ఐటీ సంస్థలపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఆయన నిర్ణయాలతో ఐటీతో పాటు పలు రంగాల్లో అనిశ్చితి నెలకొంది. వీటితో పాటు కొత్త టెక్నాలజీ ఏఐ కారణంగా పాత ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు కొత్త టెక్నాలజీ వైపు మొగ్గు చూపడం, మిషన్ టూల్స్ ఉద్యోగాలను భర్తీ చేయబోతుండడం కూడా లే ఆఫ్లకు కారణమవుతోంది. ఓవైపు డిమాండ్ తగ్గడం, మరోవైపు ఏఐ ఎంట్రీతో కంపెనీలన్నీ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మనుషులు క్రియేట్ చేసిన ఏఐతో మనుషులను రీప్లేస్ చేసేస్తున్నాయి. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. టెక్ రంగంలో ఏఐ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిరోజు టెక్ నిపుణులు ఏఐ టూల్స్ ను తమ పనిలో భాగం చేసుకుంటున్నారు. కోడింగ్, బగ్ ఫిక్సింగ్ లాంటి అనేక పనుల్లో ఏఐ కీలక భాగస్వామిగా మారింది. ఏఐ ఆవిష్కరణ టెక్ రంగంలో ఉద్యోగాలపై ఆందోళనలు, అంచనాలను పెంచుతుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏఐ కారణంగా నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు పొందడం కష్టంగా మారుతోంది. పైగా ఉద్యోగ కోతలకు కారణం అవుతోందని నివేదికలు చెప్తున్నాయి. టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అప్గ్రేడ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ ట్రాన్సిషన్ టైం, ఇదేంటంటే ఇప్పుడు ట్రాన్సిషన్ టైం, ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ ఇటువంటివి ఖచ్చితంగా మన లైఫ్స్లో ఇంకా మరింతగా ప్రపంచవ్యాప్తంగా పెనట్రేట్ కాబోతున్న తరుణంలో ఎవరైతే వారిని వారు ట్రాన్స్ఫార్మ్, అప్గ్రేడ్, అప్స్కిల్ చేసుకోలేరో ఖచ్చితంగా వారు కొన్ని పరిణామాలని, కొంత గడ్డు పరిస్థితులని ఎదుర్కోవడం అనేది ప్రతి మార్పులోనూ సహజంగా జరిగే విధానంలో ఇదొక భాగం. నిజానికి ఐటీ కంపెనీల్లో ఉద్వాసనకు గురవుతున్న వారంతా టెక్నికల్ గా అప్డేట్ కాని వారే అని అంటున్నా అది పూర్తిగా వాస్తవం కాదని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. డిమాండ్కి మించి అభ్యర్థులు అందుబాటులో ఉండడంతో నైపుణ్యం ఉన్న హై శాలరీడ్ ఉద్యోగులకు ఇంటిదారి చూపడానికే ఆయా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయనే చర్చ కూడా వినిపిస్తోంది. అన్నిటికీ మించి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాలలో మరిన్ని భారీ కోతలు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ తొలగింపులతో ఉద్యోగ భద్రతపై అనిశ్చితి పెరుగుతోంది. ఉద్యోగులు తమ నైపుణ్యాలను విస్తరించుకోవడం, కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించడం ద్వారా మాత్రమే ఈ సంక్షోభాన్ని ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉంటుందని పలువురు ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.